श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున 100 యోజనముల దూరము సముద్రంలోకి ప్రయాణిస్తే మరి లంకలో ఉన్నటువంటి సీత మీకు దర్శనమిస్తారు అని సంపాతి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా సంపాతి చెప్పినప్పుడు దానికి నిదర్శనం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే సంపాతి ఈ విధంగా వాక్కు రూపంలో భగవంతుని యొక్క సేవ చేశాడో అప్పుడు ఆయనకు వెంటనే రెక్కలు మొలిచాయన్నమాట. కాబట్టి కేవలం మాట సాయం చేస్తేనే ఇంత ఫలితం ఉంటే, మరి రామకార్యంలో ఎలాంటి ఫలాపేక్ష ఆశించకుండా ఎవరైనా సరే రామకార్యం నిర్వర్తిస్తూ ఉంటే వాళ్లకు ఇంకెంత ఫలితం ఉంటుంది అని మనము ఆలోచిస్తే, సాక్షాత్తు రాముడే వాళ్ళకు లభిస్తాడనమాట. ఎందుకు చేస్తున్నావు ఈ కార్యము అంటే, కేవలం రాముని కొరకు తప్ప ఇక ఏ ప్రయోజనము నేను ఆశించటం లేదు అని హనుమ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి హనుమ యొక్క ఉద్దేశం అదే. ఆయనకు ఇంకా వేరే ప్రయోజనం ఏమీ లేదు. ఆయన కేవలం రాముని యొక్క ప్రయోజనం కోసం మాత్రమే ఇక్కడ ఈ రామాయణంలో ఆయన సముద్రాన్ని లంఘించడమైనా ఇతర రాక్షసులను చంపడమైనా అన్నీ చేశాడనమాట. కాబట్టి అంత సేవ చేసినటువంటి హనుమతో రాముడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏంటంటే, నేను నీకు ప్రత్యుపకారం చేయడం కుదరదు అని అంటున్నారు. అంటే ప్రత్యుపకారం చేయడం కుదరదు అంటే ఇంకా నేను నీకు ఏమిచ్చినా కూడా అది తక్కువే అవుతుంది అని. అంత గొప్ప స్థానంలో హనుమంతుడు నిలబడినాడనమాట. కాబట్టి హనుమంతుడు కారణజన్ముడు. మరి ఆయన ఒక కార్యం కొరకు జన్మించాడు. ఎవరైనా ఏదైనా ఒక కారణం కోసం జన్మిస్తే వాళ్ళను కారణజన్ములు అని అంటారు. శంకరాచార్యులు కూడా కారణజన్ములు అలాగా. కాబట్టి దేవతకు బ్రహ్మ ఎలాగో, అంటే దేవతలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరికీ బ్రహ్మ నాయకత్వం వహించి వాళ్ళ తరపున ఎవరితో అయినా మాట్లాడతారు. అలాగే వానరులకు జాంబవంతుడు అన్నమాట. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సలహా ఇవ్వడానికి ఉన్నటువంటి పెద్ద వయసులో ఉన్నటువంటి వాడు జాంబవంతుడు. ఆయన ఎవరో కాదు, ఆయన బ్రహ్మ యొక్క కుమారుడు. ఆయన వయసు రీత్యా పెద్దరికమే కాకుండా చేతలలో కూడా ఆయనది పెద్దరికమే అన్నమాట. ఆయన వయసులో ఉన్నప్పుడు కూడా ఎన్నో గొప్ప కార్యాలను నిర్వహించాడు. ఆ తర్వాత ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత కూడా హనుమ గురించి వానరులందరికీ చెప్పడం వలన ఒక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడన్నమాట. మనం రామాయణంలో గమనించవలసింది ఏంటంటే, కొంతమందికి శాస్త్రం తెలిసినా కూడా నాకు శాస్త్రం తెలుసనే అహంకారం తప్ప భక్తి లేదనుకోండి, ఎప్పుడైనా సరే వాళ్ళు పతనమయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు దిగజారిపోవచ్చు అన్నమాట. కానీ భక్తి ఉండి శాస్త్రజ్ఞానం అంతగా లేకపోయినా కూడా భగవంతుడు మన పని జరిగేంత వరకు కూడా ఎప్పుడూ కూడా ఆయన మనకు అండగా మనం ఊంచుకుని నిలబడేలాగా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దృఢ సంకల్పంతో నిలబడేలాగా మనకు సంకల్ప బలాన్ని కలిగిస్తాడు. కాబట్టి జ్ఞానము, శాస్త్ర జ్ఞానము కన్నా కూడా భక్తి అనేది చాలా అవసరం అన్నమాట. చాలా ముఖ్యమైన విషయం. హనుమ కూడా అప్పుడప్పుడు తప్పటడుగు వేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే ఈ భూమి మీద అవతారం తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి తప్పటడుగు వేయడం సహజం. మనం ఇంతకుముందు కూడా గమనించాం. రాముడు ఎప్పుడు కూడా సీత గురించి రోదిస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటే లక్ష్మణుడు సరిదిద్దడం మనం గమనించాం. కాబట్టి ఆ విధంగా అప్పుడప్పుడు హనుమ కూడా తప్పటడుగు వేశాడు. కానీ
భగవంతుడు ఆయనను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే భక్తి ఒక్కటే ఎన్ని ఇబ్బందుల నుంచైనా బయటపడేస్తుంది. అది లేకపోతే తాను ఏ శాస్త్రం చదువుతాడో దాని మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం వస్తుందన్నమాట. రావణాసురుని విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయనకు శాస్త్ర పరిజ్ఞానం ఎంతో ఉంది. తాను చేసే పనులకు అంటే తనకి ఏ పనులు ఇష్టమో ఆ పనులను సమర్థించుకోవడానికి ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. కానీ దాన్ని తనకు అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడన్నమాట. అంతేగాని శాస్త్రానుకూలంగా ప్రవర్తించడు. దానికి కారణం ఆయనకు భక్తి లేకపోవడమే. భక్తి అంటే గురువు యందు శాస్త్రమందు శ్రద్ధ ఉండటమే. జాంబవంతుడు అంటున్నారు, ఓ హనుమ, సుగ్రీవుడు ఎంత స్థాయిలో ఉన్నాడో అంటే ఆయన ఎంత బలవంతుడో అంత నీకు కూడా బలం ఉంది. నీవు కూడా అంతటి స్థాయి గలవానివి. ప్రభువుతో సమానమైనటువంటి బలం ఉంది అని చెప్పినా కూడా హనుమంతునికి అహంకారం అనేది రాలేదన్నమాట. అది ఆయనకున్నటువంటి వినయం. అందుకే హనుమ ఎప్పుడూ కూడా రాముని పాదాల దగ్గర కూర్చుని ఆయన్నే చూస్తూ ఉంటాడు. మనం ఏ ఫోటోలో అయినా చూడండి, ఎప్పుడూ కూడా ఆయన రాముని పాదాల దగ్గర కూర్చొని అలా రామున్నే చూస్తూ ఉంటాడు. అలా తల తిప్పకుండా భగవంతుణ్ణే చూసేటువంటి ఇంకొక గొప్ప భక్తుడు ఎవరు అంటే నందీశ్వరుడు. ఆయన కూడా ఎప్పుడూ ఈశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు. మరి గురువు, ఈశ్వరుడు ఎవరైనా సరే ఆ వినయానికే వాళ్ళు మురిసిపోతారన్నమాట. తమ ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి మన పిల్లలకు కూడా మనం వినయంగా ఉండటం నేర్పిద్దాం కూడా. అప్పుడు మాత్రమే వాళ్ళు పెద్దల యొక్క ఆశీర్వాదాల వల్ల ఉన్నత స్థాయిని పొందుతారు. మరి ఎందుకు వాళ్ళు ఆ వినయానికి మురిసిపోతారు గురువు కానీ ఈశ్వరుడు కానీ అంటే, వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళు కోరుకున్నది మన దగ్గర లేదు. అంటే వాళ్ళకి ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరితే వాళ్ళకు తృప్తి కలుగుతుంది. అసలు వాళ్ళకు కోరికే లేకపోతే వాళ్ళు దేన్ని ఆశించరు. అలాంటప్పుడు మనం ఏమిచ్చి వాళ్ళను తృప్తిపరుస్తాం? కాబట్టి వాళ్ళకు ఒకవేళ మనము ఏదైనా సమర్పించినా కూడా అది మన తృప్తి కోసమే కానీ వాళ్ళకు తృప్తి కలిగించదనమాట. మరి ఎప్పుడు వాళ్ళు తృప్తి పడతారు అంటే, వినయంతో మనం దేన్నైనా సమర్పిస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఏమీ ఇవ్వకపోయినా సరే వినయం ఒక్కటి ఉంటే చాలు, వాళ్ళు తృప్తి చెందుతారు. కాబట్టి ఏమీ ఆశించని వాడు గురువు, దైవం మాత్రమే. అన్నీ మనకు భగవంతుడే ఇస్తున్నాడు. మరి ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? ఒక్క వినయం తప్ప. ఈశ్వరా, నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడం తప్ప నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు అన్న భావనే వినయం. అదే నివేదన. ఆ వినయంతో మనం ఏది సమర్పిస్తే అదే నివేదన. కాబట్టి ఆ విధంగా నివేదించినది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటే దానివల్ల మనకు అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వలన మన మనసులో భక్తి అనేది పుడుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే విషయాన్ని మనము హనుమను చూసి నేర్చుకోవాలి. అలాంటి కారణ జన్ముల యొక్క పుట్టుకను గురించి తెలుసుకునేటప్పుడు మనము లౌకికమైన దృష్టితో చూడకూడదు. ఆయన జన్మించేటప్పుడు అంత తేజోమూర్తిని భరించగలిగిన గర్భం అనే క్షేత్రము అరుదుగా ఉంటుందన్నమాట. కాబట్టి రామచంద్రమూర్తిని కనగల గర్భం ఉంది, కానీ వశిష్ఠుణ్ణి భరించగల గర్భం లేదు. చూడండి, సాక్షాత్తు భగవంతుణ్ణి కౌసల్యాదేవి తన గర్భంలో మోసింది, కానీ వశిష్ఠుణ్ణి భరించగలిగినటువంటి గర్భం లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి వాళ్ళ శక్తిని ఎక్కువ చేసి చూపిస్తున్నారనమాట. కాబట్టి వశిష్ఠుడు ఒక కలశలో జన్మించాడనమాట. ఆ విధంగా మహాత్ములు పుట్టాలి అంటే వాళ్ళ యొక్క తేజస్సును భరించడం చాలా కష్టం. మనము ముందు తరగతిలో చెప్పుకొని ఉన్నాం సుబ్రహ్మణ్య స్వామి ఉత్పత్తి గురించి. మరి ఆయన తేజస్సును, శివుని యొక్క తేజస్సును ఎవరు కూడా భరించలేకపోయారు. ఆఖరికి గంగ కూడా భరించలేక వదిలేసింది. కాబట్టి క్షేత్రంలో ప్రవేశపెట్టడం అంటే అది ఏదో ఒకరిని కించపరచడం లేదా ఇంకొకటి అని మనం అనుకోకూడదు. ఏదైనా సరే దేవతలు ఒక క్షేత్రంలో తమ యొక్క తేజస్సును ప్రవేశపెడతారు అంటే వాళ్ళ యొక్క పాతివ్రత్యానికి కానీ శీలానికి కానీ కలంకం రావాలని వాళ్ళు అలా చేయరన్నమాట. ఏ రూపంలో జన్మిస్తే
జన్మించినటువంటి వాళ్ళు దేవతా కార్యంలో పాల్గొని దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారో ఆ రూపం వచ్చేలాగా గర్భస్థం చేసేటప్పుడు వారికి ఆ శక్తిని ఇస్తారన్నమాట. ఆ విధంగా పుట్టిన వాళ్ళే వాలి సుగ్రీవులు కూడా. వీళ్ళు అసలు ఒక స్త్రీ ఎందే జన్మించిన వాళ్ళు కాదన్నమాట. వీళ్ళు ఎవరికి పుట్టారు అంటే వృక్షగరజస్సు అనేటువంటి వాళ్ళకి పుట్టాడు. ఒకసారి బ్రహ్మగారు తపోనిష్టలో ఉన్నప్పుడు ఆయన కన్నుల నుంచి నీరు కారింది. అవి అంటే ఆ బాష్పధారలను ఆయన చేత్తో పట్టుకున్నాడనమాట. అందులో నుంచి ఒక వానరుడు పుట్టాడు. ఆయన పేరే వృక్షగరజస్సు. మరి ఈ వానరుడు పుట్టాడే అనేసి ఆయన్ను తీసుకెళ్ళి భూమి మీద ఒక ప్రదేశంలో వదిలాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఈ ప్రదేశంలోనే ఉండు, పళ్ళు కాయలు తింటూ ఉండు అని చెప్పారు. అలా ఉంటే అక్కడ ఆ ప్రదేశంలో ఒక్క ప్రాణి కూడా వేరే ప్రాణి కనపడదనమాట. ఎప్పుడు కూడా ఆయన ఆ పళ్ళు తింటూ ఉంటాడు. కానీ ఆయన అలా ప్రయాణం చేస్తూ చేస్తూ అలా ఒకసారి కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్తాడు. అందులో ఉన్నటువంటి నీటిలోకి చూస్తాడు. ఆయన ఎప్పుడు వేరే ప్రాణిని చూడలేదు కాబట్టి ఆయనకు చాలా వింతగా కనిపిస్తుంది అనమాట. తన యొక్క ప్రతిబింబమే నీటిలో ఉంది అని అతను కనుక్కోలేక ఎవరో వేరే జీవి వచ్చింది అని ఆయన ఏం చేస్తాడంటే నీటిలోకి దుంకి దానితో యుద్ధం చేయాలని దుంకుతాడు. అయితే ఆ నీటిలోకి వెళ్ళగానే ఆ ప్రతిబింబం మాయమైపోతుంది. ఎందుకంటే నీళ్లు కదిలిపోతే ప్రతిబింబం కనపడదు కదా. ఆ విధంగా మాయమైపోతుందన్నమాట. మాయమైపోతే ఇంకా ఏం అర్థం కాక ఆయన అలా నిలబడి ఉంటే వెంటనే ఆయన ఒక ఆడ మనిషిగా తయారైపోతాడు. ఎంత అందంగా తయారవుతాడంటే ఆమెను చూసి ఇంద్రుడు సూర్యుడు కూడా మోహం పొందుతారన్నమాట. మరి ఇంద్రుడు ఆమెపై మోహం చెంది ఆయన యొక్క తేజస్సును ఆమె తలపైన ప్రసరిస్తాడు. అది ఆయన యొక్క అంటే అంత అందమైన అమ్మాయి అయినా కూడా తోక ఉంటుంది, వానరుడు కాబట్టి. అది ఆ తోక వరకు, తోకని వాలం అంటాం కదా, ఆ వాలం దాకా వెళ్ళి అక్కడ వాలి పుడతాడనమాట. మరి సూర్యుడు తన యొక్క తేజస్సును ఆమె కంఠం పైన వదిలిపెడతాడు. అప్పుడు ఆ కంఠం పైన సుగ్రీవుడు పుడతాడు. మనకు వింటే ఇది చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. ఇదేంటిది, ఇలా ఎలా జరుగుతుంది? సూర్యుడు అంటే ఎంత గొప్పవాడు, తెల్లవారితే మనం ఆదిత్య హృదయ స్తోత్రంతో ఆయన్ను పూజిస్తాము. అలాంటి సూర్యుడు ఒక వానరకాంతను చూసి మోహం చెందటమా? ఇది అసలు నమ్మడానికి వీలుగా ఉందా అని మనకు అనిపిస్తుంది. కానీ మనము అలా భావించకూడదనమాట. సూర్యభగవానునికి మరియు ఇంద్రునికి చాలా గొప్ప తేజస్సు ఉంది. మరి ఆ తేజస్సును భరించగలిగినటువంటి క్షేత్రము దొరకడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి బ్రహ్మ ఎప్పుడైతే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు మహావిష్ణువు ఏ విధంగా రామరూపంలో నేను భూమి మీద అవతరిస్తాను అని చెప్పినప్పుడు ఆయనకు సహాయం చేయడం కోసమని మీరందరూ కూడా, దేవతలందరూ కూడా వానర రూపాలలో మీ అంశాలను జన్మింపచేయండి అని చెప్పాడు కదా. మరి దేవతలకు పిల్లలు పుట్టరు కాబట్టి వాళ్ళ యొక్క తేజస్సులను వేరే వాళ్ళలో నిక్షిప్తం చేసి వాళ్ళు వానరుల యొక్క సంతతిని ఉత్పత్తి చేయాలి. కాబట్టి ఆ దృష్టితోనే వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఈ వానరకాంత పైన ఈ తేజస్సును ప్రసరింపచేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మరి ఈ వానరకాంతి ఎందుకు అంత శ్రేష్టమైనది అంటే ఆమె బ్రహ్మగారి కన్నీటి నుండి పుట్టినటువంటి వాడు, అంత పవిత్రమైనటువంటి వాడు. అది కూడా ఒక్కరోజే ఆయనకు ఆ ఆడతనం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే పార్వతీదేవి ఆ సరస్సులోనే ఎక్కడైతే ఈ వానరుడు నీటిలో మునిగినప్పుడు ఆడ మనిషిగా తయారైపోయాడో ఆ సరస్సులో స్నానం చేస్తూ ఉంటే అప్పుడు రాక్షసులు ఆడవేషాలలో వచ్చి స్నానం చేస్తారు పార్వతీమాతతో పాటు. అది గ్రహించినటువంటి అమ్మవారికి కొంచెం కోపం వస్తుందన్నమాట. అందుకు ఆమె చెప్తుంది, ఎవరైతే ఇందులో స్నానం చేస్తాడో వాడు ఒక రోజంతా కూడా ఆడదానిగా ఉండిపోతాడు అని. కాబట్టి ఆ విధంగానే ఈ వానరుడు కూడా ఒక అందమైన కన్యలాగా తయారైపోతాడు. మరి ఈ విధంగా కారణ జన్ములే అన్నమాట వాలి సుగ్రీవులు కూడా. మరి వాలి చాలా చెడ్డవాడు కదా, ఆయన ఎందుకు పనికొచ్చాడు అంటే ఆయన చెడ్డవాడైనా కూడా దుందుబి, మాయావి వంటి భయంకరమైన రాక్షసులను కొన్ని అంటే చూడండి, దుందుబిని చంపడానికి
సంవత్సరం పాటు ఆయన పోరాడవలసి వచ్చింది. సో ఇలాంటి భయంకరమైన రాక్షసులందరినీ రాముడు చంపుకుంటూ వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆయన యొక్క పని సులభం చేయడం కోసమే ఇవాళ అలాంటి రాక్షసులందరినీ ముందే మట్టుబెట్టేశాడనమాట. కాబట్టి ఆ విధంగా ఆయన రామకార్యంలో పాలు పంచుకున్నాడు. ఇంకా సుగ్రీవుడు రామకార్యానికి సహకరిస్తున్నాడు ఇప్పుడు వానరులను పంపడం ద్వారా. ఆ విధంగా వాళ్ళు కూడా కారణ జన్ములే. అందుకే హనుమ యొక్క ఆవిర్భావాన్ని కూడా మనం పవిత్రమైన దృష్టికోణంతోనే వినవలసి ఉంటుంది. ఇదంతా అనవసరంగా జరిగినటువంటి విషయాలైతే కాదు. మరి ఇప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడనమాట ఈ విధంగా. ఏమని అంటే హనుమ యొక్క ఆవిర్భావం గురించి చెప్తున్నాడు. ఈ జాంబవంతుడు చాలా వృద్ధుడు. ఈయన రామావతారం వెళ్ళిపోయినా కూడా జాంబవంతుడు వెళ్ళిపోలేదు. ఎప్పటి వరకు అంటే మళ్ళీ కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించినప్పుడు ఆయనకు జాంబవతిని మళ్ళీ తన భార్యగా ఇచ్చే వరకు కూడా మనం జాంబవంతుడిని చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. మరి అలాంటి జాంబవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. ఏమని అంటే, ఒకప్పుడు అగ్రగణ్యులైనటువంటి అప్సరసలు అంటే ఎక్కడ ఉంటారు? వీళ్ళు స్వర్గంలో నాట్యం చేస్తూ ఉంటారు ఇంద్రసభలో. మరి వాళ్ళల్లో కూడా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఒకరైనటువంటి ఒక అప్సరస పేరు పుంజిక స్థలి. ఆమె ఒక ఋషి యొక్క శాపానికి గురై కుంజరుడు అనేటువంటి వానర రాజుకు పుత్రికగా జన్మిస్తుందన్నమాట. అప్పుడు ఆమెకు అంజన అని పేరు పెడతారు. ఆ విధంగా అంజనాదేవి జన్మిస్తుంది. అంజన పెరిగి పెద్దదై ఆమె యుక్త వయసుకు వచ్చేసరికి చాలా అసమానమైనటువంటి, అంటే ఆమెతో సమానమైన అందం ఇంకెవరికి లేదా అన్నట్టు గొప్ప సౌందర్యవతిగా తయారవుతుంది. ఆమె అప్సరస యొక్క అంశ కాబట్టి, అంటే అప్సరసే ఈ జన్మలో ఇలా వచ్చింది కాబట్టి ఆమె కామరూపిణి కూడా అన్నమాట. కాబట్టి కామరూపిణి అంటే తనకు నచ్చినటువంటి రూపాన్ని ధరించేటువంటి శక్తి ఆమెకు ఉందన్నమాట. ఆ విధంగా ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఆ తర్వాత ఆమెను ఒక వానర ముఖ్యునికిచ్చి వివాహం చేస్తారు. ఆయన పేరు ఏం పేరు అంటే కేసరి. మరి ఆయనకు కేసరి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒకసారి శంఖం శబల అనేటువంటి పేర్లున్నటువంటి 2 ఏనుగులు ఉండేవన్నమాట. అవి చాలా భయంకరమైన ఏనుగులు. అవి భరద్వాజ ముని యొక్క ఆశ్రమం మీదకి పడి రాత్రికి రాత్రి ఆ ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తూ ఉండేవన్నమాట. అక్కడ ఉన్నటువంటి మునులను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవి. వాటిని నిగ్రహించగల వాళ్ళు ఎవరబ్బా, అంత బలం ఉండే వాళ్ళు ఎవరు అని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే, అప్పుడు ఈ కేసరి అనేటువంటి పేరు ఉన్నటువంటి వానరుడు, అంటే అంతకుముందు ఆయనకు ఆ పేరు లేదు, ఒక గొప్ప వానరుడు అనమాట. ఆయన వెళ్ళి వాటితో తలపడి వాటిని చంపేస్తాడు. అది చూసి భరద్వాజ మహర్షి సంతోషించి, 2 ఏనుగులను ఒక్కసారిగా నువ్వు ఎదిరించి పోరాడావు. నీ యొక్క బలం ఎలాంటిదంటే ఒక సింహం లాంటిది. కాబట్టి సింహానికి కేసరి అని ఇంకొక పేరు ఉంది కాబట్టి ఆయనకు కేసరి అని బిరుదునిచ్చాడనమాట. ఆ విధంగా ఆయనకు కేసరి అని పేరు వచ్చింది. అలాంటి కేసరిని అంజనాదేవి వివాహం చేసుకుంటుంది. ఆమె వివాహం చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అయితే ఒకసారి ఆమె మానవ రూపాన్ని దాల్చి ఒక మనిషిలాగా, ఆమె కామరూపిణి కాబట్టి మనిషిలాగా రూపాన్ని మార్చుకొని పర్వతాలలో సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఆమె ఎంత అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉండడం వల్ల అంజనను చూచినటువంటి వాయుదేవుడు సమ్మోహితుడైతాడనమాట. చాలా ఆమె పైన మోహించి ఆయన ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే వాయువు కాబట్టి ఎవరు తనని ఆలింగనం చేసుకుంటున్నది ఆమెకు అర్థం కాదనమాట. అందుకు చూడలేకపోయినటువంటి అంజన ఇలా చెప్తూ ఉంది, ఒకే పతిని మాత్రమే అంగీకరించే నా పతివ్రతతనాన్ని ఎవరు భంగం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తుందనమాట. అప్పుడు వాయువు చెప్తాడు, నేను వాయుదేవుణ్ణి, నేను నీలో మానసికంగా మాత్రమే ప్రవేశించాను కాబట్టి భౌతికంగా నీ యొక్క పాతివ్రత్యానికి ఏమీ భంగం కలగలేదు. నా అనుగ్రహం వల్ల నాతో సమానంగా ఉన్నటువంటి శక్తి
నాతో సమానమైన శక్తి కలిగినటువంటి ఒక శక్తివంతుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు అని వాయుదేవుడు చెప్తాడనమాట. అప్పుడు వాయుదేవుని యొక్క పలుకులు విని అంజనాదేవి సంతోషంతో అప్పుడు కొంచెం శాంతురాలవుతుందన్నమాట. ఎందుకంటే ఆమెకు తెలుస్తుంది ఈ దేవకార్యం కోసం ఈ విధంగా దేవతల యొక్క అంశలు ఈ విధంగా జన్మిస్తున్నారు అని. కాబట్టి ఆమె అందుకు సంతోషంగా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె ఒక పర్వత గుహలో హనుమంతుణ్ణి ప్రసవించింది. మనము ఈ విషయాన్ని గురించి ముందు తరగతుల్లో చెప్పుకొని ఉన్నాం. ఏ విధంగా హనుమంతుడు పుట్టిన 2 గంటలకే నడుచుకుంటూ గుహ బయటికి రావడం, అక్కడ సూర్యుణ్ణి ఒక పండు అనుకొని తినాలని భ్రమించడం, ఆ తరువాత ఇంద్రుడు రావడం, ఆయనని కొట్టడం వజ్రాయుధంతో. అప్పుడు ఆయన మూర్ఛపోయి కింద పడతాడనమాట. కింద పడినప్పుడు ఆయనకు ఒక పర్వత ప్రాంతానికి గట్టిగా కొట్టుకోవడం వలన ఆయన యొక్క చుబుకం అంటే గడ్డం యొక్క పార్శ్వభాగం పక్క భాగము చిట్లుతుంది. కాబట్టి అందుకే ఆ విధంగా జరిగింది కాబట్టే ఆయనకు అంటే హనువు, గడ్డాన్ని హనువు అని అంటారు కాబట్టి హనుభంగం అయింది కాబట్టి హనుమంతుడు అని పేరు కూడా వచ్చిందనమాట. ఆ విధంగా ఆయన పడిపోయినప్పుడు తన యొక్క కుమారునిపై ఇంద్రుని దాడిని చూచి వాయువు చాలా కోపంతో ముల్లోకాల్లో వాయు ప్రసారాన్ని స్తంభింపజేయడం, దాంతో దేవతలందరూ కూడా ఆందోళన చెంది హాహాకారాలు చేయడం, బ్రహ్మదేవుణ్ణి పిలుచుకొని వాయుదేవుణ్ణి శాంతింపజేయడం కోసం క్షణాల మీద అక్కడికి రావడం, అప్పుడు వాయుదేవుడికి సంతృష్టి కలిగించేలాగా అందరూ దేవతలు కూడా వాళ్ళ యొక్క వరాలు ఇవ్వడం, ఆ విధంగా ఆయన చాలా గొప్ప బలవంతుడుగా తయారవ్వడం, ఈ విషయాలన్నీ గురించి కూడా మనం వివరంగా ముందు తరగతిలో చర్చించుకొని ఉన్నాం. తర్వాత మరి చివరికి ఏమవుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకొని ఉన్నాం. ఋషులు ఆయన యొక్క బలాన్ని మర్చిపోయేలాగా చేస్తారు. ఇప్పుడు ఈయనకి ఇంత బలం అవసరం లేదని, తర్వాత ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఒక గొప్ప వ్యక్తి ఆయనకు గుర్తు చేస్తారు అని. కాబట్టి ఇప్పుడు ఆ గొప్ప వ్యక్తి జాంబవంతుడే అన్నమాట. జాంబవంతుడు హనుమంతుని యొక్క బలాన్ని గుర్తు చేస్తూ ఇలా చెప్తున్నాడు. హనుమంతుడు ఒక్కడే మన కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థుడని నేను భావిస్తున్నాను. కాబట్టి హనుమంతుడు ఒక్కడే సమర్థుడని నేను భావిస్తున్నాను. ఇలాంటి హనుమతో ఎంతో వినయం, ఇలా అంటే ఎంత గొప్ప బలం ఉన్నా కూడా హనుమంతుడు ఎలా ఉన్నాడు, చాలా వినయంగా ఉన్నాడనమాట. ఎందుకంటే మనము గమనించవచ్చు, అంటే ఈ వాల్మీకి రామాయణంలో కాదు కానీ పక్కన కొన్ని పుస్తకాలలో ఏమని రాశారు అని అంటే, రాముడు హనుమతో మాట్లాడుతూ మరి అందరూ కూడా ఏదో ఒక పని చేస్తున్నారు కదా, నా కోసం సేవ చేస్తున్నారు కదా హనుమాన్, మరి నువ్వు నాకేం చేస్తావని అడుగుతాడు. అయితే హనుమకు ఎంతో బలం ఉంది కదా, నేను అది చేయగలుగుతా ఇది చేయగలుగుతా అని చెప్పలేదు ఆయన ఏమని చెప్తున్నారు, స్వామి మీరు ఎప్పుడు ఆవలింత వస్తే మీకు నేను అప్పుడు చిటికేస్తాను, మీరు ఆవలించినప్పుడల్లా నేను చిటికె వేస్తాను అని అంటాడనమాట. అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సేవను ఆయన చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అంటే ఎంత నిగర్విగా ఉన్నాడో చూడండి. ఎందుకు అలా చేస్తాడు అంటే, అలా చేయడం అంటే ఎప్పుడు రాముని పక్కే ఉండొచ్చు కదా, వేరే సేవలైతే రామునికి దూరంగా వెళ్ళాలి, ఈ సేవ అయితే ఎప్పుడు రాముని చూస్తూనే ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు ఆవలిస్తాడో తెలియదు కదా, కాబట్టి ఆవలించినప్పుడు నేను చిటికేయాలి కదా. కాబట్టి ఇలాంటి సేవ అంటే ఏదైతే భగవంతునికి దగ్గరగా ఉండడానికి వీలవుతుందో అలాంటి సేవనే ఆయన ఎంచుకుంటాడు. అది చాలా తక్కువ స్థాయి సేవ అయినా పర్వాలేదన్నమాట. ఆ విధంగా హనుమంతుని యొక్క గొప్పతనాన్ని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి మన స్థాయితో పని లేకుండా మనం ఉద్యోగస్తులమా, ఒక కార్యాలయానికి అధికారులమా, లేదా ఒక దేశానికి అధికారులమా, లేకపోతే ఒక కుటుంబ పెద్దలమా, ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనం ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క సేవలో, అది ఎంత నిమ్న స్థాయి సేవ అయినా సరే, గుళ్ళో కసు ఉడ్చడమైనా సరే, గుళ్ళో ప్రసాదం తయారు చేయడానికి కూరగాయలు తరగడం అయినా సరే, గుళ్ళో బూజు దులపడాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాత్రలు శుభ్రం చేయడం అయినా సరే, ఇలాంటి ఏ సేవ అయినా సరే చాలా గొప్ప విషయం అన్నమాట. మన అహంకారాన్ని పక్కన పెట్టి అలాంటి సేవల్లో పాల్గొంటే భగవంతుడు కూడా మనకున్నటువంటి శ్రద్ధకు ఎంతో సంతోషిస్తాడనమాట. ఆ విధంగా
వే ఆయన చెప్తూ హనుమంతుని గురించి చెప్తూ, మరి హనుమంతుడు ఒకవేళ అంటాడేమో, నాకు చెప్తున్నావు నువ్వే వెళ్ళొచ్చు కదా అని జాంబవంతునితో అంటాడేమో అని జాంబవంతుడు ఇలా చెప్తున్నాడనమాట. వెనకటి రోజుల్లో అయితే, అంటే ముందు కాలంలో అయితే ఈ పాటి లంఘనాన్ని నేను ఒక లెక్కలోనిదిగా అనుకునే ఉండేవాడినే కాదు. ఎందుకంటే బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని లాగివేసుకోవడానికి భగవంతుడైనటువంటి వామనుడు తన 3 అడుగులు విస్తరించినప్పుడు నేను అంతరిక్షంలోకి ఎగిరి ఆయనకు 2 సార్లు ప్రదక్షిణ చేశాను. అంటే నాకు అంత బలము, అంత వేగము నిండింది అప్పుడు. అంతేకాకుండా దేవతలు అమృతాన్ని ఉత్పన్నం చేయాలని అనుకున్నప్పుడు, దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనాన్ని చేసినప్పుడు, అందులో నుంచి బయటికి విసిరివేయబడినటువంటి మూలికలన్నింటినీ కూడా ఎవరి సహాయం లేకుండా నేనే సేకరించాను. అయితే ఇప్పుడు నేను చాలా వృద్ధుడిని అయిపోయాను. కాబట్టి ఇప్పుడు ఈ కార్యాన్ని హనుమంతునికి ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అతని యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్తూ ఉన్నాడనమాట. అని ఆ మాట అనగానే అప్పుడు హనుమంతునికి అది శాపం కాకపోయినా ఒక శాపంలాగే అనుకోవాలి. తన బలాన్ని మర్చిపోయాడు కాబట్టి ఆ విధంగా శాప విమోచనం జరిగి ఆయన యొక్క స్తుతి వచనాలతో హనుమంతుడిలో చాలా ఉత్సాహం అనేది వచ్చేస్తుందన్నమాట. ఆయన యొక్క బలం ఆయనకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించడం కోసం ఆయన తన శరీరాన్ని పెద్దగా పెంచుతాడనమాట. చాలా పెద్దగా మారిపోయి ఎలా నడుస్తున్నాడంటే ఒక సింహం కదా ఎలా జూలు విదిల్చుకొని గుహ నుండి బయటికి వస్తుందో అలా నడుస్తూ ముందుకు వచ్చాడు హనుమంతుడు. వచ్చి ఆయన ఈ విధంగా చెప్తున్నాడనమాట. నేను తలచుకుంటే ఆగకుండా మేరు పర్వతాన్ని 1000 సార్లు చుట్టి రాగలుగుతాను. చూడండి, మేరు పర్వతం అంటే అది గొప్ప పర్వతం అన్నమాట. దాన్ని 1000 సార్లు ఆగకుండా చుట్టి రాగలుగుతాను. అంత శక్తి నాకు వచ్చింది ఇప్పుడు. సముద్ర జలాలన్నిటినీ నేను ఎగరగొట్టి యావత్ ప్రపంచాన్ని కూడా జలమగ్నం చేయగలుగుతాను. గరుడు ఉన్నాడు కదా, గగనతలంలో ఎగురుతూ పెద్ద పెద్ద పాములను పట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా, మరి అతనికి నేను 1000 సార్లు ప్రదక్షిణ చేయగలను. లంకా నగరం ఉంది కదా, ఆ నగరాన్నంతటినీ కూడా సమూకులంగా, అంటే మొత్తం నగరాన్ని పెకలించి పైకి ఎత్తి ఎంత దూరానికైనా నేను మోసుకుపోగలను అంటూ తన యొక్క శక్తి గురించి ఆయన చెప్తున్నాడు. నాకు అంత శక్తి వచ్చింది ఇప్పుడు, నాకు తెలుస్తూ ఉంది అని. ఇంకా ఏమని చెప్తున్నాడు ఆయన, ఈ పర్వత శిఖరాలన్నింటినీ నా వక్షస్థలంతో కొట్టి నేను చూర్ణం చేయగలుగుతాను. నదులన్నింటినీ సముద్రంలో కలిపి ఆ నీటిని భూమిపైకి తెచ్చి మొత్తం భూమి అంతా నీటితో నింపగలుగుతాను. సూర్యుని కన్నా వాయువు కన్నా వేగంగా నేను ప్రయాణించగలుగుతాను. ఒకే కాలంలో కొన్ని వేల మందిని నేను చంపగలుగుతాను. నేను ప్రయాణం చేస్తూ ఉంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టు నా శరీరాన్ని పెంచి నేను ముందుకు సాగగలుగుతాను. కాబట్టి తప్పకుండా నేను సీతమ్మ వారి జాడను కనిపెట్టి తిరిగి వస్తాను అని ఆయన చెప్తున్నాడనమాట. ఇదంతా ఆయన తన యొక్క గొప్పతనం కోసము గర్వంతో చెప్పడం లేదు. ఆయన మిగిలిన వానరులందరికీ ధైర్యంగా రావడానికి, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రాయోపవేశం చేయాలనుకున్నారు కదా, ఇంకా ఎవరు వెళ్ళలేరని భయపడుతున్నారు కదా లంకకు. కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం, నమ్మకం కలిగించడం కోసం ఆయన ఇలా చెప్తూ తన యొక్క శరీరాన్ని పెద్దగా పెంచేస్తున్నాడు అనమాట. అయితే ఆయన అంత ఎత్తుకు పెరిగిపోతూ ఉంటే ఇంకా ఆయన్ను కొంచెం శాంతపరచడం కోసం, ఆ తీవ్రతను గుర్తు చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఇలా చెప్తున్నారు, నీవు తిరిగి వచ్చే వరకు మేము ఇక్కడే నిలిచి ఉంటాము. మా ప్రాణాలు, సీతను తిరిగి పొందగల ఆశలు అన్నీ కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయి అని, నువ్వు తప్పకుండా సీతమ్మ వారి జాడను కనుక్కొని రావాలి అని ఆయన్ను ప్రోత్సహిస్తూ చెప్తున్నారనమాట. అయితే హనుమంతుడు వానరులతో మరి నేను దూకటానికి ఈ భూమిపైన ప్రయోగించేటువంటి అపారమైన ఒత్తిడి, అంటే చూడండి, ఎప్పుడైనా సరే మనం ముందుకు దూకాలంటే మన పాదంతో మనం భూమిపైన కొంత ఒత్తిడిని కలగజేసి ముందుకి దూకుతాం. మరి ఇంత భారీ కాయంతో ఉన్నటువంటి హనుమంతుడు దుంకాలి అని అంటే ఇంకా ఆ ప్రదేశం చాలా బలంగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ ఒత్తిడిని భరించగలిగినటువంటి సమర్థత ఈ భూమిపైన దేనికి ఉంది అంటే
మహేంద్ర పర్వతానికే ఉంది. కాబట్టి నేను మహేంద్ర పర్వతం యొక్క శిఖరం మీద నుంచి లంఘిస్తాను అని వానరులకు చెప్పాడనమాట. చెప్పి ఇంకా హనుమంతుడు బయలుదేరి వెంటనే తన యొక్క మహత్తరమైనటువంటి లంఘనానికి ఆధారపీఠంగా ఉపయోగపడేటువంటి మహాశక్తివంతమైనటువంటి మహేంద్రగిరికి చేరుకుంటాడు. మరి మనము ఇక్కడతో ఆపేద్దాం, ఎందుకంటే ఇంతటితో కిష్కింధకాండ అనేది పూర్తయిందనమాట. మనం రేపటి రోజున సుందరాకాండ గురించి తెలుసుకుందాం. మరి సుందరాకాండలో హనుమ ఎంత గొప్పగా ప్రవర్తిస్తాడు, సీతమ్మ వారిని కనుగొన్నప్పుడు ఆయన ఏ విధంగా సంతోషిస్తాడు, తరువాత ఆ విషయాన్ని రామునికి చెప్పి రాముని యొక్క ఆనందానికి ఏ విధంగా ఆయన కారణమవుతాడు అనే విషయాల గురించి మనము రేపటి రోజున చర్చించుకుందాం. హరే కృష్ణ.